పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు. మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టమ్ లో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. డిమాండ్లు అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు, ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖితపూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం అంతా ఎంఎస్పీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే వారు పెట్టినటువంటి ఒక ఇండెంట్స్ ఉంటాయో అది కేంద్ర ప్రభుత్వము అప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంకి ఏం తెలుసు అంటే ఎన్ని కొంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కదా. మేము ఎందుకు కొంటాం? మీరే చెప్పారు చివరి ధాన్యం దాకా కొంటామని. గతంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు పండుకున్నారు. కలెక్టర్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరెంత పండించారు, ఏ పంట ఎక్కువ పండింది, దాని రిపోర్ట్స్ ఏంది, ఎంత వస్తుంది మార్కెట్లోకి ఒక అంచనా చేసుకుంటారు. ఈ అంచనాలు ఏం లేవు. కాబట్టి ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేలుకున్నారు. కనీసం ఉన్న ధాన్యాన్ని కూడా ఖాళీ చేయండి. ప్రతిరోజు అబద్ధాలు ఆడతారు. ఉత్తమ్ రెడ్డి గారు మీ 50 లక్షలు అంటారు, ఇంకో మినిస్టర్ మీ 60 అంటారు, ఇంకోటి 40 అంటారు, ఇంకోటి కేంద్రమే కొనాలంటారు, మీ కొనమంటారు. ఏది రైతులతో ఎందుకు వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, మీరు దీన్ని రాజకీయం చేయకండి. మీ ఒక తప్పును ఒప్పుకోండి, మీరు నిర్లక్ష్యాన్ని ఒప్పుకోండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుగుతున్నందుకు మీరు లారీలు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. కొనుగోలులో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా స్పష్టం చేస్తాం.